నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. షాద్నగర్ పట్టణ చౌరస్తాలో రోడ్డు విస్తరణ పేరుతో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలను ప్రజా బహుజన సంఘాలు అఖిలపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. రోడ్డు విస్తరణకు తమ అభ్యంతరం లేదని, కానీ విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం కూల్చివేతలు చేపడితే సుమారు 500 మంది నాయకులు కార్యకర్తలతో అడ్డుకుంటామని, శాంతి భద్రతల సమస్య ఏర్పడితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముందుగా రోడ్డు విస్తరణ, మార్కెట్ పూర్తి చేసి నూతన విగ్రహ ఏర్పాటుకు స్పష్టత ఇచ్చిన తర్వాతే ప్రస్తుత విగ్రహం జోలికి రావాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీఎస్పీ, డీఎస్పీ, ఎంఆర్పీఎస్, టీఎంఆర్పీఎస్, సిపిఎం, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎల్హెచ్పిఎస్, జీవీఎస్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం, బీసీ, ఎస్టీ, ఎస్సీ, జేఈసీ తెలంగాణ, ప్రజా ఫండ్ మరియు వివిధ కుల ప్రజా నాయకులు, సంఘాలు పాల్గొన్నారు. ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఎందుకంటే నగరం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా రోడ్లు విశాలంగా ఉండాలి. విస్తరణ గురించి అధికారులకు ప్రజలకు ఒక చిన్న సందేశం. విస్తరణ గురించి మేము ఒకటే ఏమంటున్నాం అంటే, ఈ రోజు ఇంత ఎంకరేజ్మెంట్ కావడానికి కారకులు అధికారులే. ఆ రోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కలుపుతుంటే కన్ను మూసుకొని ఆ రోజు వాళ్ళ కింద చేతికి డబ్బులు తీసుకొని వాళ్ళని అక్రమ నిర్మాణాలు మీరే ఎంటర్టైన్ చేసిరు. ఈ రోజు మీరే వాళ్ళను మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండిఏ ఇచ్చిర్రు. ఆ రోజు అధికారులు ఇచ్చిన R&B వాళ్ళు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుంటే ఈ రోజు ఇంత అక్రమ నిర్మాణాలు వచ్చేది కావు, ఈ యాక్సిడెంట్ జరిగేది కావు. దీని అంతటికి కారణం అప్పుడున్న అధికారులు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారు, ఇదే షాద్నగర్ కు మున్సిపల్ కమిషనర్ వాళ్ళే ఉన్నారు. మరి మీరు కాకపోతే ఎవరు? మీరే కదా ఇలా ఈ దొంగ పర్మిషన్లు, ఈ అక్రమ నిర్మాణాలు కట్టడానికి కారకులు. మరి మీరే ఇచ్చి మీరే వేసి ఈ రోజు మేము చేస్తున్నాము అంటే మీ ధననీతిని ప్రజలు గమనిస్తలేదా? మీరు ప్రదర్శిస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కంపల్సరీ విస్తరణ చేయండి. మీరు అక్రమ నిర్మాణాలు ఏవైతున్నాయో మొదటి నుంచి అవన్నీ తొలగించుకుంటుందండి. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మొదటే ముట్టుకుంటామంటే ఎవరు కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎవరు కూడా మేమైతే ఒప్పుకోవడానికి లేము, సిద్ధంగా లేము. తీస్తే మాత్రం రేపు జరిగే పరిణామాలకు ఎమ్మెల్యే శంకరయ్య గారు, అధికార పార్టీ రేపు బాధ్యులు జరుగుతారు. మేమందరం కూడా ప్రచారం చేస్తాం. ఈ ఎమ్మెల్యే శంకరయ్య గారు అంబేద్కర్ కు వ్యతిరేకమైన వ్యక్తి, ఈయనకు మనం ఎందుకు సపోర్ట్ చేయాలి, ఈయనకు ఎందుకు మద్దతు ఇవ్వాలనే పరిస్థితి వస్తుంది. లేదు, మీ ద్వారా స్టేట్మెంట్ వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ లోనే ఉండాలని మీ ద్వారా స్టేట్మెంట్ ఇస్తే హర్షిస్తాం. నిజంగా ఈయన ప్రజల మనిషి, ఖచ్చితంగా ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించే వ్యక్తి అని మేము హర్షిస్తాము. 10 మందికి కూడా చెప్తాం. ఏదైనా నిజం ఉంటే నిజం చెప్తాం, అబద్ధం ఉంటే అబద్ధం చెప్తాం. కానీ అధికారం ఉందనో, చేతుల పోలీసు ఉందనో మీరు చేస్తున్న పనిని మేము సమర్థించాలంటే సమర్థించము. ఖచ్చితంగా అంబేద్కర్ విషయంలో, అంబేద్కర్ విగ్రహం విషయంలో తొలగించాలనే కుట్రను, ద్వంద్వనీతిని బీఎస్పీ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. విస్తరణకు 100% మేము మద్దతు ఇస్తున్నాం. సిపిఎం, సిపిఐ, ఎంఆర్పిఎస్, మాలమానాడు, ఎల్హెచ్పిఎస్, కుల సంఘాలు, ఇక్కడ ఉన్న దళిత బీసీ, ఎస్సీ, ఎస్టీ, జాకు, ధర్మ సమాజ్ పార్టీ అందరం కూడా మేమందరం కూడా ఈ అక్రమ నిర్మాణాలు తొలగించేయాలని అంటున్నాం. అవి తొలగించాలని ముందు అక్కడ నుంచి రెడ్ అక్కడ నుంచి అవి తొలగిస్తారని, అవి తొలగించుకొచ్చినాక లాస్ట్ మూమెంట్ లో కూర్చున్నాము, అధికారులను పిలుచుదాము, పాత్రికేయులను పిలుచుదాము, నాయకులను అందరిని పిలుచుదాం, ప్రజలను పిలుచుదాం. ఏం చేద్దాం ఇదంటే మనం డిసైడ్ చేసే అంశం కాబట్టి అప్పుడు మనం ఏం చేద్దామని చేద్దాం. కానీ అంబేద్కర్ విషయంలో మాత్రం మీరు మళ్ళా పునరాలోచించుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను, అధికార పార్టీలను, అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. విగ్రహం అడ్డం పెట్టుకొని విస్తరణ ఆపొద్దు. విగ్రహాన్ని అర్థం పెట్టుకొని విస్తరణ ఆపొద్దు. ముందు ఇది కాదు, మీకు ఫస్ట్ మీకు రోడ్ ఎక్స్టెండ్ చేయాలంటే ఆ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు ఊలగొట్టండి. అవి ఎందుకు ఊలగొడతలేరు? అవి ఊలగొట్టకుండా వచ్చి మీరు విగ్రహాల మీద నెపం నెడతంటే ఎట్లా? ముందు అక్రమ నిర్మాణాలు చేయండి. మీకు దమ్ము ఉంటే అవి చేయండి. అవి చేయకుండా విగ్రహాల మీదకి వస్తారేంది? తీసుకపోండి, రాజశేఖర రెడ్డి విగ్రహం తీసుకపోయి ఆ చౌరస్తాలో పెట్టుకుంటారా, అక్కడ ఏడ పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకేమి అభ్యంతరం లేదు. కానీ అంబేద్కర్ విషయం అంటే ఒక దేశ నాయకుడిని గౌరవించే విధానం ఉండాలి. ఆయన వల్లనే ఇక్కడ వచ్చిన చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ చేతికి కెమెరా వచ్చింది, పెన్ను వచ్చింది, చదువు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు ఇంతమంది
నాయకులు వారిచ్చి ప్రజాస్వామ్యంలో మాట్లాడుతున్నారంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి మహనీయుడు మన దేశానికి మనందరికీ స్ఫూర్తిగా ఉంటాడు. కాబట్టి ఆ స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఎవరు చూసినా రాబోయే తరానికి ఇగో ఈయననే మన దేశాభివృద్ధికి స్ఫూర్తి అని మనం రాబోయే తరానికి సూచించాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అనేది చౌరస్తాలో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. దీన్ని సహజంగా పెట్టుకొని అక్రమ నిర్మాణాలు ఆపుతుర్రు అనే ధోరణి వస్తే అది మీ ధోరణికి మీ వివరానికి వదిలేస్తాము. మీకు చేతగాక వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తారు నాయన గతపాలకుల్లాగానే వీళ్ళు కూడా గిట్లే అని చెప్పేసి మేము ప్రజలకు కూడా చెప్తాం. ఎందుకంటే మేము ప్రజలనే పనిచేస్తాం, మీరు ప్రజలనే పనిచేస్తారు. అప్పుడు ప్రజలకు తోటి జతగట్టి అప్పుడు ఏం చేయాలో ఆ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. చివరిగా ఒకటి చెప్పండి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని షాద్నగర్ పట్టణం అనే చౌరస్తా నుంచి అంటే రోడ్డు విస్తరణలో భాగంగా తీసేయాలని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు రోడ్డు విస్తరణ జరగాల్సిందే. ఎందుకంటే పట్టణం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ కూతవేటు దగ్గరలో ఉన్నాం కాబట్టి మన షాద్నగర్ పట్టణం అభివృద్ధి జరగాల్సిందే. అందులో భాగంగా ముందుగా చేయాల్సిన పని ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే చుట్టూ అంటే ఎంకరేజ్మెంట్ లో భాగంగా అయితే బిల్డింగ్లు ఉన్నాయో వాటిని ఫస్ట్ కూలగొట్టిన తర్వాత అయితే నష్టపరిహారం చెల్లించి గవర్నమెంట్ చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లించిన తర్వాత ఏదైతే విగ్రహం ఉందో దాన్ని అప్పుకి ముట్టుకోకుండా కనీసం ఏదైతే మొత్తం బిల్డింగ్లన్నీ కూలగొట్టిన తర్వాత రోడ్డు ఎంకరేజ్మెంట్ చేసిన తర్వాత మాత్రమే విగ్రహాన్ని సెంటర్ లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు రోడ్లో పెట్టిన విగ్రహాన్ని అంటే పెద్ద విగ్రహం పెడతారా లేకుంటే ఇదే పెడతారా అనేది కాకుండా ఇదే విగ్రహం అక్కడ ఉండాలి. అంతవరకు ఈ విగ్రహాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కానీ లేదంటే కుల సంఘాల ఆధ్వర్యంలో కానీ పార్టీల ఆధ్వర్యంలో కానీ ముట్టుకోవడానికి వీలు లేకుండా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే రకంగా ఒకవేళ బలవంతంగా కానీ విగ్రహాన్ని తీస్తామని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా ఉద్యమాలకు పోరాటం పూనుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే రోడ్డు విస్తరణ పేరుతోన అంబేద్కర్ విగ్రహాన్ని తీయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేము రోడ్డు విస్తరణకు ఎంఆర్పిఎస్ మరియు ప్రజా సంఘాలు వ్యతిరేకం కాదు. ప్రజల క్షేమం కోసం రోడ్డు విస్తరణ జరగాలి, 100% జరగాలి. దాన్ని అర్థం పెట్టుకొని అంబేద్కర్ తొలగిస్తామంటే ఈ శాతం అగ్నిగోళం అవుతుందని నిజంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని ముందు ఈ విగ్రహం పెట్టేటప్పుడు కూడా ఎన్ని పోరాటాలు జరిగినాయో ఎన్ని చేసినా పోలీసులు బెదిరించినా గన్నులు పెట్టినా ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. అప్పుడు కూడా 2 వర్గాలే కుట్రలు చేసినాయి. అప్పుడు చైర్మన్లు సర్పంచులు చేశారు. ఇప్పుడు కూడా ఈ చైర్మన్లు సర్పంచులు కూడా ఖచ్చితంగా చేస్తా ఉన్నారు, వ్యతిరేకిస్తా ఉన్నారు. కావాలని చెప్పి ఆటో మీద ఒక రకంగా ఒత్తిడి తీసుకొస్తే ప్రజలకు అంబేద్కర్ విగ్రహం బియ్యము అంటూనే ఆటో పైన కూడా తీయాలనే ఉద్దేశంతో ఆమె పైన వ్యతిరేకత తీసుకొస్తా ఉన్న విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని నేను రోడ్డు విస్తరణ చేసి ఎక్కడ నుండి మీరు సెంటర్ పాయింట్ చేసుకొని రోడ్డు విస్తరణ చేపడతారు. ఆ సెంటర్ ముందుగానే అంబేద్కర్ విగ్రహం పెట్టిన తర్వాత ఈ విగ్రహం జోలికి రావాలని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. లేని చెప్పుడమే ఖచ్చితంగా సోమవారం కూల్చివేతలు స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని ప్రజా సంఘాల వాళ్ళని ఎంఆర్పిఎస్, డిఎస్పీ, బిఎస్పీ అందరూ ఇక్కడ మినిమం 500 మంది సోమవారం రోజుకి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకోవడం కోసం ఎంత పోరాటానికి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అధికారులారా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని కాబట్టి అంబేద్కర్ తాకితే ఏ సమస్యలు జరిగినా, ఎలాంటి అలసలు జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా దీనికి పోరాట బాధ్యత పోలీసులు వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానిక అధికారులు బాధ్యత వహించాల్సి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా ఇంతకుముందుకు చెప్పినట్టుగా నా ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నప్పుడు ఈ విగ్రహాలు తొలగించాలంటే టచ్ చేసినప్పుడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సాయిరాజ ఫంక్షన్ లో పెట్టినప్పుడు అదే నీలపల్లి శంకర్ ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చొని మాట్లాడిండు. కానీ ఎంఆర్పిఎస్ తీసుకున్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని చేయడానికి వస్తే ఖచ్చితంగా నేను దేనికైనా సిద్ధపడుకుంటా అని చెప్పినటువంటి ఎమ్మెల్యే సాబ్ కూడా దయచేసి మీరు మానవత్వం ఆలోచించాలి, ప్రజల అభిప్రాయాన్ని మీరు గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ప్రజల పక్షాన ప్రజల ఓట్లతో మీరు గెలిచారు కాబట్టి ప్రజల మెజారిటీ పీపుల్స్ అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహాలు ఉంటుందని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా మీరు గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయం బయట రాజకీయం చేస్తామంటే మీ సంఘం కూడా చూడాల్సిన పాత్ర ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.
మీరు అధికారుల మీద తొలగించాలని ఒత్తిడి చేస్తా ఉన్నారు. వీటికి మీ నాయకత్వం మీ తాగకుండా మా చెంచాగిరిలో ఉన్నారు, ఆ చెంచాగిరిలో పని కూడా చేస్తాం. అంబేద్కర్ జైలు కూడా వస్తే మీ తానున్న చెంచాగిరిలో పని కూడా పడతామని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అన్ని పార్టీలో ఉన్నటువంటి బలమైన వర్గాలు అంబేద్కర్ అందరి వారు ఒకరి వారు కాదు కాబట్టి అన్ని పార్టీలు స్పందించాలి, అన్ని వర్గాలు స్పందించాలి. అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడుకునే విధంగానే ఉండాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శంకర్ అంబేద్కర్ విగ్రహం తర్వాతనే ఎంత ఇష్టం జరగాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి, సెంటర్ పాయింట్ చేసి మార్కింగ్ చేస్తారు, అక్కడ పిల్లలు చేసిన తర్వాతనే అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టాను. అవసరం అనుకుంటే మా సెంటర్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం కూడా తీసుకొచ్చి పెడతాం. ఆ పెట్టిన తర్వాతనే ఈ విగ్రహం తొలగించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే అయితే అప్పటిదాకా ఆ అంబేద్కర్ బొమ్మలు పెట్టిన తర్వాత ఈ అంబేద్కర్ బొమ్మలు రాయాలి తప్ప అప్పటిలోనే ఈ అంబేద్కర్ చదువుకొస్తే మాత్రం చాలా అగ్గిపోవడం అవుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంఆర్పీ తరఫున దయచేసి అంత రాక ముందుకే అధికారులు, ప్రభుత్వము, పోలీసులు, ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా మీరు అందరూ ఆలోచన చేసి ఈ అంబేద్కర్ విగ్రహానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విగ్రహాన్ని కాపాడుకోవడం కోసం అన్ని వర్గాల వారిని, అన్ని పార్టీలను, అన్ని సర్కారుని, అన్ని ప్రజా సంఘాలను ఐక్యం చేసి దయచేసి వీలవుతుంది ఈ రోజు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసుకొని సోమవారం రోజున రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తే తొలగించండి, కానీ దానికంటే ముందుగా ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయండి, ఒకటి దిమ్మి ఏర్పాటు చేసి అక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేయండి. ఆ విధంగా చేయకపోతే ఈ అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి మాకంటే మా పెద్ద మనుషులు, మా పూర్వీకులు అందరూ అప్పుడు చాలా కష్టపడ్డారు, కృషి పడ్డారు. ఆ విషయంలో మేము చిన్నపిల్లలం, కానీ అప్పుడు ఏమో జరిగింది. కానీ ఈ రోజుల్లో ఇప్పుడు మాత్రం అంబేద్కర్ జోలికి వస్తే మేము ఊరుకునేది. ఒకవేళ ఈ అంబేద్కర్ బొమ్మ తీసి ఇంకేదో చేద్దామంటే తొలి అమరుని అయ్యేది నేనే. మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ జోలికి వస్తే తొలి అమరుని అయ్యేది నేనే. కొప్పిలి పాండిపాయ మాట్లాడుతున్నా. అంబేద్కర్ జోలికి ఎవరైనా మన ప్రజాప్రతినిధులు కానీ, మన ఆర్ఎండ్ఓలు కానీ, సరిత మేడం సంబంధించిన వాళ్ళు ఇంకెవరికి వచ్చినా, పోలీసులకు సంబంధించిన ఎవరికి వచ్చినా ఈ అంబేద్కర్ జోలికి వచ్చి అంబేద్కర్ను ముట్టుకుంటే షాద్ నగర్ ప్రాంతంలో ఒకప్పుడు తెలంగాణ మూమెంట్ లో శ్రీకాంతాచారి చనిపోయాడు. శ్రీకాంతాచారి కోసం ఏ విధంగా అయితే జరిగినాయో మన షాద్ నగర్ ప్రాంతంలో అంబేద్కర్ ను ముట్టుకుంటే మొదటి అమరుని, తొలి అమరుని నేనే అయితా. అందుకోసం నేను చాలా తీవ్రంగా బాధపడుతూ నేను ఏర్పలేక ఇంత బాధతో చెప్తున్నా, అంబేద్కర్ బొమ్మను ముట్టుకోవద్దు. సరే, ఈ రోడ్డు విస్తరణ చేయాలని అందరికీ ఉంటుంది, మాకు కూడా ఉంది. ప్రజా సంఘాలందరికీ ప్రజల జీవితాలు బాగుపడాలి, అందరి కోసం చేస్తున్న కృషిలో మేము కూడా పాల్గొంటాం. కానీ అంబేద్కర్ బొమ్మని పక్కకు పెట్టుకొని మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకోండి. మిగతా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే అంబేద్కర్ బొమ్మని దాన్ని ముట్టుకోండి. ఇంకోటి మా డిమాండ్ ఏంటంటే, ప్రజా సంఘాలందరినీ తీసుకొని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడండి. దాని తర్వాత ఈ రోడ్డు విస్తరణ కంప్లీట్ అయిన తర్వాత అంబేద్కర్ బొమ్మను మిడిల్లో పెట్టి అంబేద్కర్ చౌరస్తాని నామకరణం చేయండి. ఈ చిన్న విగ్రహం కాకుండా ఏదో నిలబడిన విగ్రహం మాకొద్దు. ఒక పెద్ద విగ్రహము, కూర్చున్న విగ్రహము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది పెద్ద విగ్రహము నడి చౌరస్తాలో కూర్చున్న విగ్రహం పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే షాద్నగర్ రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన ఉందో అది మంచి ఆలోచన. ఆ ఆలోచనకు ఎస్ఎఫ్ఐగా మేము పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. కానీ ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని మొదట తొలగించి పనులు ప్రారంభించాలని చెప్తా ఉన్నారో దీనికి వ్యతిరేకం. ఎందుకంటే అక్రమంగా కట్టినటువంటి చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు అన్నిటి మీరు ఫస్ట్ కూల్చండి. ఈ అంబేద్కర్ విగ్రహాన్ని చౌరస్తా మధ్యలో పెట్టండి. ఎక్కడైనా విస్తీర్ణ చేయాలనుకుంటారు, మధ్యలో వెహికల్స్ ఏం పోవు. ఆ మధ్యలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేసి దాని తర్వాత వెహికల్స్ మీరు పంపించండి. అక్రమ కట్టడాలను కూల్చండి అని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే మీరు పదవులు అనుభవిస్తూ ఉన్నారు, మీరు ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు. ఆ మహనీయుడిని కించపరుస్తూ ఇక్కడ విగ్రహాన్ని తీయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఆర్టీఓ గారికి అంబేద్కర్ గారి పైన నిజంగా ప్రేమ ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడికి వెళ్ళి తీసి చౌరస్తా మధ్యలో పెట్టి దాని తర్వాత చుట్టూ విస్తీర్ణ చేయండి. ఆ విస్తీర్ణకు ఎప్పుడు మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ, అంబేద్కర్ మొదటిగా ఇక్కడ నుంచి తీసేయకూడదు, వేరే దగ్గర ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ విగ్రహాన్ని తీసేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ కోరడం జరుగుతాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.